అందులో వాళ్ల బిజినెస్ సీక్రెట్స్, వాళ్ల పెద్ద పెద్ద లక్ష్యాలు అన్నీ ఉంటే ఎలా ఉంటుంది? ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. ఏఆర్డీవీ ఈకామ్ హబ్ అనే ఒక కంపెనీ వాళ్ల ఇంటర్నల్ మెసేజ్ని బేస్ చేసుకుని వాళ్ల లాంచ్ ప్లాన్ని డీకోడ్ చేద్దాం. భవిష్యత్తులో జియోను దాటేస్తాం, ఇదేదో చిన్న మాట కాదు. అసలు ఎవరు వీళ్ళు? ఇప్పుడే మొదలైన ఒక కొత్త కంపెనీ దేశంలోనే అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన జియోకే సవాలు విసురుతోంది. ఇంత పెద్ద మాట చెప్పారంటే దాని వెనుక ఎంత పెద్ద ప్లానుండుండాలి? అసలు వాళ్ళ బిజినెస్ మోడల్లో అంత దమ్ముందా? పదండి కొంచెం లోతుగా చూద్దాం. ఓకే, ముందుగా మనం చూడబోయేది ఒక అర్జెంట్ అనౌన్స్మెంట్. ఇందులో మొత్తం టాస్కులు, డెడ్లైన్లతో నిండిన ఒక హై ఎనర్జీ మెసేజ్ ఉంది. సరే, ఇప్పుడు ఈ ఏఆర్డీవీ ఎకోసిస్టమ్ అంటే ఏంటో చూద్దాం. ఈ కొత్త వెంచర్లో ముఖ్యమైన భాగాలేంటి? ఈ మొత్తం కథకు సెంటర్ పాయింట్ ఇదే, ఏఆర్డీవీ ఈకామ్ హబ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మనం చూడబోయే ప్రతి యాక్షన్, ప్రతి యాప్ అన్నీ కూడా ఈ కంపెనీ నుంచే ఆపరేట్ అవుతాయన్నమాట. సో వాళ్ళ మొదటి, ఇంకా చెప్పాలంటే మెయిన్ వెపన్ ఇదే, ఏఆర్డీవీ షాపింగ్ మాల్ యాప్. ఈ కంపెనీలో ఉన్న మెంబర్స్ ఏదైనా కొనాలి అంటే ఖచ్చితంగా ఈ యాప్ నుంచే ఆర్డర్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళ కామర్స్ ప్రపంచానికి ఇదే మెయిన్ డోర్. ఇక్కడే మనకు వాళ్ల బిజినెస్ మోడల్ యొక్క అసలు స్ట్రక్చర్ ఏంతో తెలిసిపోతుంది. అప్లైనర్స్, డౌన్లైన్, ఈ పదాలు వినగానే మనకేం గుర్తొస్తుంది? ఇది ఖచ్చితంగా ఒక నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీలెవెల్ మార్కెటింగ్, అదేనండి ఎంఎల్ఎం తరహా సిస్టమ్ అని క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇందులో ఉన్న మెంబర్స్ కేవలం కస్టమర్స్ మాత్రమే కాదు, వాళ్లే కొత్త మెంబర్స్ని జాయిన్ చేయించే రిక్రూటర్లు కూడా. ఇక డబ్బుల విషయానికొస్తే, అంటే పేమెంట్స్ కోసం ఏఆర్ క్విక్ పే అనే ఒక సపరేట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. వాళ్ల షాపింగ్ మాల్ యాప్తో పాటే ఇది కూడా లైవ్ అవుతుందని చెప్పారు. అంటే అర్థమేంటి? ప్రోడక్ట్స్ అమ్మడం ఎంత ముఖ్యమో, బహుశా ఈ కమిషన్లు, పేమెంట్లు పంచడం కూడా అంతే ముఖ్యమని వాళ్లు భావిస్తున్నారు. ఇదిగో చూడండి, ఇది ఏఆర్ క్విక్ పే వెబ్సైట్ లాగిన్ స్క్రీన్. అంటే ఇది కేవలం పేపర్ మీదున్న ప్లాన్ మాత్రమే కాదు, ఆల్రెడీ రెడీగా ఉన్న ఒక సిస్టమ్ అన్నమాట. సరే, ఇప్పుడు కొత్తగా చేరిన మెంబర్స్ ఏం చేయాలి? వాళ్ల టు-డూ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం. కొత్తగా చేరిన వాళ్లకు 3 పనులు కంపల్సరీ. 1, యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2, జాయినింగ్ ప్యాకేజ్ ఆర్డర్ చెయ్యాలి. 3, తమ కిందున్న టీంని గైడ్ చెయ్యాలి. ఇక్కడ అసలు పాయింట్ ఆ రెండో దాంట్లోనే ఉంది. ఈ సిస్టంలోకి రావాలంటే ముందొక ప్యాకేజ్ కొనాలి, అంటే డబ్బులు పెట్టి కస్టమర్గా మారాలి. కొత్తగా చేరిన వాళ్లలో నమ్మకం పెంచటానికి కంపెనీ కొన్ని గట్టి ప్రామిసెస్ చేస్తోంది. ఆర్డర్ చేశాక 24 గంటల్లోనే ట్రాకింగ్ ఇస్తారట, వారం రోజుల్లో డెలివరీ అయిపోతుందట, ఇంకా 24/7 టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంటుందట. ఇవన్నీ ఎందుకు? వాళ్ల సిస్టమంతా పక్కాగా నడుస్తోందని ఒక భరోసా ఇవ్వటానికే. సరే, ఇన్ని పనులు, ఇంత హడావిడి, అసలు అంతిమ లక్ష్యమేంటి? ఎందుకోసమిదంతా? ఇదే వాళ్ల సక్సెస్ ఫార్ములా. మీ టీం పెరిగితేనే మీ సక్సెస్ పెరుగుతుంది. అంటే ఎంత ఎక్కువ మందిని జాయిన్ చేపిస్తే వాళ్లకి అంత లాభం వస్తుంది. సింపుల్గా ఈ ఒక్క లైన్ వాళ్ల మొత్తం బిజినెస్ మోడల్ని చెప్పేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం మొదట చూసిన ఆ పాయింట్కే వచ్చాం. జియోను దాటేస్తాం. ఇది కేవలం ఒక కల కాదు, అది మెంబర్స్ని మోటివేట్ చేయడానికి, వాళ్లతో రోజూ పని చేయించడానికి వాడుతున్న ఒక పవర్ఫుల్ టూల్. ఓకే, ఫైనల్గా వాళ్ల లాంచ్ బ్లూప్రింట్. ఇప్పటిదాకా మనం చూసిన అనాలిసిస్ అంతటినీ ఒక్కసారి సమరైజ్ చేద్దాం. షార్ట్ అండ్ స్వీట్గా చెప్పాలంటే ఈ బిజినెస్ మోడల్ 5 పిల్లర్స్పై నడుస్తోంది. ఫస్ట్, జాయిన్ అవ్వాలంటే ప్యాకేజీ కొనడం కంపల్సరీ. సెకండ్, మొత్తం గ్రోత్ అంతా నెట్వర్క్ పైనే ఆధారపడి ఉంటుంది. థర్డ్, చాలా పెద్ద లక్ష్యాలు పెట్టి అందరినీ మోటివేట్ చేస్తారు. ఫోర్త్, వాళ్ళ యాప్స్ ద్వారా మొత్తం ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తారు. అండ్ ఫిఫ్త్, ఫాస్ట్ డెలివరీ, ఫుల్ సపోర్ట్ అని ప్రామిస్ చేస్తారు. ఇది ఏఆర్డీవీ ఈకామ్ హబ్ యొక్క కంప్లీట్ బ్లూప్రింట్. చివరగా ఒక ప్రశ్న, ఇలాంటి ఫాస్ట్ పేస్డ్ ఆల్ ఇన్ లాంచ్ మోడల్స్, ఇవి కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఫ్యూచర్ గురించి మనకు ఏం చెబుతున్నాయి? అసలు ఇలాంటి స్ట్రాటజీల ప్రభావం మార్కెట్పై ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.